తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కేసును సీబీఐకి అప్పగిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం ఊహించని పరిణామం. తన రాజకీయ చాణక్యంతో ఒకే దెబ్బకు 2 లక్ష్యాలను ఛేదించాడని విశ్లేషకులు చెబుతున్నారు. సాధారణంగా రాష్ట్ర దర్యాప్తు సంస్థలకే ఈ కేసును అప్పగించి మాజీ సీఎం కేసీఆర్ తో పాటు ఇతర బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయిస్తాయని అందరూ భావించారు. కానీ అందుకు భిన్నంగా వ్యవహరించి కేసును కోర్టులోకి నెట్టివేశారు. తనది దూకుడు స్వభావం కాదని, ఆచితూచి అడుగులు వేసే ముఖ్యమంత్రి అని ఆయన నిరూపించుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమవుతుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం మరింత ఆసక్తిగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ వంటి వారు సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. వారి డిమాండ్కు అనుగుణంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు బీజేపీ ఎలా ముందుకు వెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఈ కేసు విచారణ వేగవంతమయ్యే అవకాశం ఉంది. కానీ ఒకవేళ రాజకీయంగా వాడుకోవాలని భావిస్తే ఈ కేసు కూడా జగన్ అక్రమాస్తుల కేసులాగే ఏళ్ల తరబడి సాగే అవకాశం ఉంది. బీజేపీ అవసరాన్ని బట్టి ఈ కేసును వాడుకోవాలని అనుకుంటేనే దీనిపై కదలిక ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. కాళేశ్వరంలో అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర ప్రభుత్వానికి చెందిన వ్యాప్కోస్ వంటి సంస్థలు, పీఎఫ్సీ, ఆర్ఈసీ వంటి ఆర్థిక సంస్థల పాత్ర ఉన్నందున ఈ కేసును సీబీఐకి అప్పగించామని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వివరించారు. రాష్ట్ర దర్యాప్తు సంస్థలు నిష్పక్షపాతంగా విచారణ చేయలేవని ప్రభుత్వం భావించి ఉంటుందని కూడా భావిస్తున్నారు. అయితే ఒకప్పుడు సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వకుండా కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన జీవోను ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేయాల్సి ఉంటుంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి తరచుగా తనది కర్మ సిద్ధాంతమని, కేసీఆర్ తనను తానే శిక్షించుకున్నారని చెబుతున్నారు. ఇది కేటీఆర్, హరీష్ రావులను రేవంత్ క్షమించినట్టేనా, లేక వాళ్ల కర్మకు వాళ్లే పోతారా అనే భావన ఉన్నట్టు అనే చర్చ కూడా జరుగుతోంది. కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించడం ద్వారా రేవంత్ రెడ్డి అనేక ప్రశ్నలను సమాజం ముందు ఉంచారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన పిల్లర్లను ఏం చేస్తారు, అన్నారం సుందిళ్ల పరిస్థితి ఏంటనే ప్రశ్నలకు ఇంకా సమాధానాలు లభించలేదు. దీంతో పాటు విద్యుత్ కమిషన్, ఫోన్ ట్యాపింగ్, గొర్రెల కుంభకోణం, ఫార్ములా ఈ కార్ రేసు, ధరణి, టానిక్ వంటి ఇతర కేసుల విచారణలో భవిష్యత్తు పైన ఉత్కంఠ నెలకొంది. ఈ కేసుల కథ ఇప్పుడు ఢిల్లీ వేదికగా ఎలా ముందుకు వెళ్తుందో వేచి చూడాలి.
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కేసును సీబీఐకి అప్పగిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం ఊహించని పరిణామం. తన రాజకీయ చాణక్యంతో ఒకే దెబ్బకు 2 లక్ష్యాలను ఛేదించాడని విశ్లేషకులు చెబుతున్నారు. సాధారణంగా రాష్ట్ర దర్యాప్తు సంస్థలకే ఈ కేసును అప్పగించి మాజీ సీఎం కేసీఆర్ తో పాటు ఇతర బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయిస్తారు అంటూ అందరూ భావించారు. కానీ అందుకు భిన్నంగా వ్యవహరించి కేసును కోర్టులోకి నెట్టివేశారు. తనది దూకుడు స్వభావం కాదని, ఆచితూచి అడుగులు వేసే ముఖ్యమంత్రి అని ఆయన నిరూపించుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం మరింత ఆసక్తికరంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ వంటి వారు సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. వారి డిమాండ్ కు అనుగుణంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు బీజేపీ ఎలా ముందుకు వెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఈ కేసు విచారణ వేగవంతమయ్యే అవకాశం ఉంది. కానీ ఒకవేళ రాజకీయంగా వాడుకోవాలని భావిస్తే ఈ కేసు కూడా జగన్ అక్రమాస్తుల కేసులాగే ఏళ్ల తరబడి సాగే అవకాశం ఉంది. బీజేపీ అవసరాన్ని బట్టి ఈ కేసును వాడుకోవాలని అనుకుంటేనే దీనిపై కదలిక ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. కాళేశ్వరంలో అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర ప్రభుత్వానికి చెందిన వ్యాప్కోస్ వంటి సంస్థలు, పీఎఫ్సీ, ఆర్ఈసీ వంటి ఆర్థిక సంస్థల పాత్ర ఉన్నందున ఈ కేసును సీబీఐకి అప్పగించామని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వివరించారు. రాష్ట్ర దర్యాప్తు సంస్థలు నిష్పక్షపాతంగా విచారణ చేయలేవని ప్రభుత్వం భావించి ఉంటుందని కూడా భావిస్తున్నారు. అయితే ఒకప్పుడు సీబీఐని రాష్ట్రంలోనికి రానివ్వకుండా కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన జీవోను ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేయాల్సి ఉంటుంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి తరచుగా తనది కర్మ సిద్ధాంతమని, కేసీఆర్ తనను తానే శిక్షించుకున్నారని చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికృష్ణ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హరికృష్ణ, చెప్పండి. జరిగింది ఏదైతే అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా పీసీ ఘోష్ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం పీసీ ఘోష్ ఇచ్చిన 655 పేజీల నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. దాదాపుగా 13 గంటల పాటు ఈ యొక్క సుదీర్ఘ చర్చ జరిగింది. అటు ప్రతిపక్షాలు, అధికార పార్టీ రెండు కూడా ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి దిగడం జరిగింది. ఒకనొక దశలో ముఖ్యమంత్రి వర్సెస్ మాజీ మంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రి వర్సెస్ ఈ యొక్క మాటల యుద్ధం నడిచిందని చెప్పవచ్చు. దాదాపుగా 13 గంటలకు పైగా ఈ యొక్క మాటల యుద్ధం కొనసాగింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ప్రధానంగా ఏదైతే ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ నిర్మాణంలో జరిగిన అవకతవకలపై తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో అయితే కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి నివేదిక అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు ఈ నివేదిక చర్చలో భాగంగా
గత ప్రభుత్వం చాలా క్లియర్గా ఈ యొక్క ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రాణహిత చేవెళ్లకు సంబంధించి ప్రాజెక్ట్ నిర్మించుకోవాలని చెప్పేసి భావించడం దాని రూపకల్పన కూడా చేసుకున్న నేపథ్యంలో కూడా అయితే ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015 సంవత్సరం 15లో ఉమాభారతి అండ్ అప్పుడు సెంట్రల్ ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న ఉమాభారతి 2015 మార్చి 13న ఈ యొక్క రాష్ట్రానికి గోదావరి ప్రాజెక్టులకు సంబంధించి 205.8 టీఎంసీల నీటి లభ్యత ఉంది, మీరు తుమ్మడేటి వద్ద ప్రాజెక్టు కట్టుకోవచ్చు అని చెప్పేసి ఈ లేఖలో పేర్కొన్నారంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో అయితే ప్రస్తావించడం జరిగింది. అయితే అప్పుడు 2015లో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు ఈ యొక్క లేఖను ఎండార్స్ చేశారు. కానీ మళ్ళీ ఒకసారి అంటే ప్రాజెక్టుకి సంబంధించి పునఃపరిశీలించాలి, ఇక్కడ వాటర్ లభ్యత ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి పునఃపరిశీలించాలంటూ కూడా అప్పుడున్న కేంద్ర మంత్రికి లేఖ రాశారంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించడం జరిగింది. అయితే ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మళ్ళీ గెలిచి సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మళ్ళీ నేను ఎమ్మెల్యే గెలిచానా లేదా అని చెప్పేసి ప్రజల వద్దకు ఎవరైనా వెళ్తారంటూ కూడా ఆయన వ్యంగ్యంగా సభలో అయితే ప్రస్తావించడం జరిగింది. అయితే అప్పటికి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కావాలనే ఏదైతే ధనదాహంతో ఈ యొక్క ప్రాజెక్టును రూపొందించారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ని టార్గెట్ చేస్తూ కూడా విమర్శించడం జరిగింది. అయితే దీని ఈ యొక్క మొత్తంగా కూడా 2014 అక్టోబర్ 24 హైడ్రాలజీ నుంచి క్లియరెన్స్ వచ్చింది. 236.3 టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నట్టు కేంద్ర జలసంఘం సైతం స్పష్టం చేసింది. కానీ ఇక్కడ ప్రాజెక్టు కట్టుకోవాలా వద్దా అని కేంద్రకు లేఖలు రాయడం విడ్డూరంగా ఉందని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రస్తావనలో అయితే పేర్కొనడం జరిగింది. అయితే 665 పేజీల నివేదికను హరీష్ రావు సభలో తప్పు పట్టడానికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. అంటే ఏదైతే మీరు చేసింది తప్పు, కానీ తప్పు ఒప్పుకోవాలి, ఏ శిక్ష కావాలి, ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపైన ఒప్పుకోవాలి. కానీ అంతేకాని పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే నాయక్ కోవిదుడు పేడ దాదాపుగా లోక్యుక్త మొదటి జడ్జిగా పనిచేసిన ఆయనతోటి మేము పీసీ ఘోష్ కమిషన్ నియమించాం. ఈ పీసీ ఘోష్ కమిషన్ గత ప్రభుత్వ తప్పిదాలను మొత్తంగా కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి డిజైనింగ్ దగ్గర నుంచి ఈ పూర్తయ్యే వరకు కూడా ఎట్లా ఎవరి పాత్ర ఏ విధంగా ఉందని చెప్పి దాదాపుగా 119 మంది అధికారులను రాజకీయ నాయకులను విచారించి మరీ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ని ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నివేదికను మీరు తప్పుపడుతున్నారంటూ కూడా ఆయన పైన ఫైర్ అయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ కూడా ఈ యొక్క అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ రావు కూడా మాట్లాడుతూ మీరు ఈ యొక్క ఏదైతే ఉమాభారతికి లేఖ రాసిన లేఖలో 1వ పేజీ మాత్రమే చదువుతున్నారు, 3వ పేజీ చదవటం లేదు, చదవకుండా సభను తప్పు పట్టిస్తున్నారంటూ కూడా హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద మాటల యుద్ధానికి అయితే దిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే హరీష్ రావు ఏదైతే ఈ మేడిగడ్డ నుంచి కూడా ఈ తుమ్మడేటి వద్ద మధ్యలో ఎక్కడ నీరు లభ్యత ఎక్కువగా ఉంటుంది, దానివల్ల ఎక్కడ నీటి పెరిగిందని చెప్పేసి దానిపై ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే కూడా చెప్పకుండా వేరే రాజకీయ విమర్శలకు దిగుతున్నారంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే హరీష్ రావు పైన ఫైర్ అయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క కేసును సిబిఐకి అప్పగించడం రేవంత్ రెడ్డి రాజకీయ చిత్రతలో భాగంగానే రాష్ట్రం నుంచి ఇటు సిబిఐకి ఏదైతే ఇంత గతంలో కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తున్నప్పటి నుంచి కూడా బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ ఇద్దరు కూడా ఫ్రెండ్స్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే సిబిఐకి అప్పగించడం రేవంత్ రెడ్డి రాజకీయ చిత్రత అని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ. తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు కేసును సీబీఐకి అప్పగిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శిరీష్, చెప్పండి. 1,500 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టులో అంటే 1,00,000కు పైగా కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి అనేది కూడా జరిగింది అని చెప్పేసి కూడా గత కొద్ది రోజులుగా జాతీయ పార్టీలైన కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ రెండు కూడా ఆరోపిస్తూ వస్తున్నాయి. దాదాపు అసెంబ్లీలో 10 గంటల పాటు సుదీర్ఘ చర్చ అనేది కూడా జరిగిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు పైన పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్టు పైన
దాన్ని అంటే ఆ రిపోర్టును పరిగణలోకి తీసుకొని అసలు కాళేశ్వరంలో జరిగిన అవినీతి మొత్తాన్ని కూడా సిబిఐకి అప్పగించాలి. అంటే ఏదైతే ఆరోపణలు కూడా వస్తున్నాయో, అవినీతి జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయో ఆ విషయం మొత్తాన్ని కూడా సిబిఐకి అప్పగించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంది. అయితే అసెంబ్లీ తీర్మానం చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిబిఐ డైరెక్టర్కు కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖ రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే తమ రాష్ట్రంలో ఈ పర్టికులర్ స్కీమ్లో అవినీతి అనేది కూడా జరిగింది. దానికి సంబంధించి ఒక పీసీ ఘోష్ కమిషన్ అనేది రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో మేము కమిషన్ అనేది కూడా వేశాం. ఆ కమిషన్ ఇచ్చిన దాదాపు 500 నుంచి 600 పేజీల రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్టును సిబిఐకి సబ్మిట్ చేయడంతో పాటుగా ఇందులో నిజానిజాలంటే కూడా నిగ్గు తేల్చాల్సిందిగా కూడా కోరుతూ ఆయన ఒక లేఖ అనేది కూడా రాయాలి. ఆ తర్వాత సిబిఐ ఆ కేసును విచారణకు స్వీకరించాలా వద్దా అనేది కూడా నిర్ణయిస్తుంది. అయితే ప్రస్తుతం ఇటు భారతీయ జనతా పార్టీ కూడా ఇదే విషయాన్ని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితుల నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి అనేది కూడా జరిగింది. దాదాపు 1,00,000 కోట్ల పైగా వ్యయమైన కాళేశ్వరం ప్రాజెక్టులో అనేక దశల్లో కూడా అవినీతికి అనేక మంది పాల్పడ్డారని చెప్పేసి ఏవైతే ఆరోపణలు వస్తున్నాయో దానిపైన సిబిఐ అనేది కూడా విచారణ జరిపే అవకాశం ఉంది. వన్స్ కనుక సిబిఐ కనుక ఆ కేసును కనుక టేకప్ చేసినట్లయితే అందులో కనుక మనీ లాండరింగ్ ఇష్యూ ఏదైనా కనుక చోటు చేసుకున్నట్లయితే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది కూడా ఎంటర్ అయ్యే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఢిల్లీ లీకర్ స్కాము, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఇతర కుంభకోణాల్లో ఏ విధంగా సిబిఐ విచారణ జరిపిందో ఆ విధంగా విచారణ అనేది కూడా జరపాల్సి ఉంటుంది. అయితే ఈ కేసును సిబిఐ కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణకు చేపట్టిన తర్వాత దాన్ని ప్రాంతీయంగా ఉన్న వింగ్లలో ఏదో ఒక వింగుకు అప్పచెప్పే అవకాశం కూడా ఉంది. అయితే ఆ మేరకు అక్కడ వాళ్ళు విచారణ అనేది కూడా విచారణ అంటే ఏ జ్యూరిడిక్షన్ పరిధిలోకి ఏదైతే వస్తుందో ఆ జ్యూరిడిక్షన్ పరిధిలో విచారణ అనేది కూడా జరుపుతారు. హైదరాబాద్లో సిబిఐకి సంబంధించిన ప్రాంతీయ కార్యాలయం ఉంది కాబట్టి ఆ కార్యాలయానికి కేసును అప్పగించి ఆ కేసును దర్యాప్తు చేయాల్సిన అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులను సిబిఐ డైరెక్టరు కేంద్ర ప్రభుత్వం యొక్క కేంద్రాన్ని సంప్రదించి నిర్ణయం అనేది కూడా తీసుకుంటారు. ఆ తర్వాత అంటే కేంద్ర హోంశాఖను సంప్రదించి నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత ఇందులో ఎవరెవరైతే ఆరోపణలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో వాళ్ళందరినీ కూడా విచారణకు పిలిచి వాళ్ళను విచారించే అవకాశం కూడా ఉంది. వాళ్ళని విచారించిన తర్వాత అవసరమైతే వాళ్ళు విచారణకు సహకరిస్తున్నారా లేదా అనే దాన్ని బట్టి కూడా వాళ్ళని అరెస్టు చేయాలా వద్దా అనేది కూడా ఉంటుంది. ఆ తర్వాత సిబిఐ దీనికి సంబంధించి మధ్యంతర ఛార్జ్ షీటు పూర్తి స్థాయిలో ఛార్జ్ షీట్ అనేది కూడా దాఖలు చేస్తుంది. ఆ దాఖలు చేసిన తర్వాత అప్పుడు దీనిపైన విచారణ అనేది కూడా ప్రారంభమవుతుంది. అయితే ఆ విచారణ సందర్భంగా ఒకవేళ సిబిఐ కనుక ఈ కేసును టేకప్ చేసి విచారణ చేసి అప్పుడే ఛార్జ్ షీట్ అనేది కూడా దాఖలు చేస్తే దానికి ఎంత సమయం అనేది కూడా తీసుకుంటుంది, అదేవిధంగా విధి విధానాలు ఏంటి అనేది కూడా నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత వాళ్ళ ఒక ఛార్జ్ షీట్ అనేది కూడా దాఖలు చేసిన తర్వాత ఛార్జ్ షీట్ ఆధారంగా వాదనలు లాంటివి కూడా జరుగుతాయి. ఆ వాదనలలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా తమకు ఈ ఆరోపణలకు ఎటువంటి సంబంధం కూడా లేదు అని చెప్పేసి కూడా కోర్టులో నిరూపించుకోవాల్సి ఉంటుంది. అయితే ముఖ్యంగా ఒక రాష్ట్రంలో సిబిఐ ఎంటర్ కావాలంటే ఆ రాష్ట్రం యొక్క కన్సెంట్ అనేది కూడా అవసరం. అయితే దానికి సంబంధించి ఇప్పటికే అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం సిబిఐ ఎంట్రీకి సంబంధించి నిషేధం విధిస్తూ కేంద్రానికి గతంలో తమ ఇచ్చిన కన్సెంట్ ఏదైతే ఉందో దాన్ని ఉపసంహరించుకోవడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ తీర్మానం మేరకు కేంద్ర ప్రభుత్వానికి సిబిఐకి ఒక లేఖ రాస్తూ సిబిఐ తమ రాష్ట్రంలోకి రావచ్చు, తమ రాష్ట్రంలో జరిగిన ఈ కేసును విచారణ అనేది కూడా చేయొచ్చు అని చెప్పేసి ఒక కన్సెంట్ అనేది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత సిబిఐ ఈ కేసును టేకప్ చేసి విచారణ అనేది కూడా చేపట్టే అవకాశం కూడా ఉంది. అయితే ఒకవేళ సిబిఐ కనుక ఈ కేసును విచారణకు చేపడితే మాత్రం ఇది అతిపెద్ద కేసు అవుతుందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అయితే ఇప్పటివరకు కూడా కాళేశ్వరానికి సంబంధించి ఏదైతే అవకతవకలో అవినీతి జరిగిందని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయో అవన్నీ కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వరకు మాత్రమే పరిమితమయ్యాయి. సో ఇప్పుడు అది దేశవ్యాప్తంగా ఒక పెద్ద కేసు అయ్యే అవకాశం కూడా కనపడుతుంది. సో ఎందుకంటే ఇక్కడ పెద్ద ఎత్తున ప్రజాధనం అనేది కూడా దుర్వినియోగమైంది, చేతులు మారాయి. అదేవిధంగా ఇతర కిక్ బ్యాక్స్ రూపంలో కూడా ఇతరులకు అందాయి అనేది కూడా ప్రధానమైన ఆరోపణ కాబట్టి దానికి సంబంధించి కూడా విచారణ అనేది కూడా జరిగే అవకాశం కూడా ఉంది. అందులో గత ముఖ్యమంత్రితో పాటు మంత్రులు అదేవిధంగా ఎవరెవరైతే రిటైర్డ్ ఇంజనీర్స్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారించే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా ప్రస్తుతం ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఏదైతే ఉందో దాన్ని కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం కూడా ఉంది.
సో మొత్తం మీద కూడా సిబిఐకి అప్పగించాలని చెప్పేసి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా కూడా మారింది. సో ఈ కేసును మరి సిబిఐ ఎంతవరకు టేకప్ చేస్తుంది, ఎంతవరకు విచారిస్తుంది అనేది కూడా చూడాలి. ఇన్ని రోజులు కూడా రాష్ట్రంలో అనేక అవకతవకలంటి కూడా గత 10 సంవత్సరాల కాలంలో జరిగాయి. కానీ ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం ఒకదానిపైన కూడా సరైన విచారణ అనేది కూడా వేయలేదు. సిబిఐ విచారణ అనేది కూడా చేపట్టాలని చెప్పేసి కూడా బీజేపీ డిమాండ్ చేసింది. కాబట్టి కాళేశ్వరం అనే బంతిని ఇప్పుడు బీజేపీ కోర్టులోకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నెట్టింది. సో దాన్ని ఏం చేయాలనే దాని గురించి కూడా ఇటు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అధికారంలో ఉన్న ప్రభుత్వం అనేది కూడా డిసైడ్ చేసే అవకాశం కూడా ఉంది. కేంద్ర దర్యాప్తు సంస్థ అనేది కూడా దీనిలో ఎంతవరకు సమర్థవంతంగా విచారణ జరుపుతుంది అనేది కూడా చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ శిరీష్.